వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో కాశీనాయన ఆలయంలో అన్నదానం పనులను సందర్శించి మరియు భోజనం చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఇక మైదుకూరు మాజీ శాసనసభ్యులు సెట్టిపల్లి రఘురామరెడ్డి, ఇక శాసనమండలి సభ్యులు గోవిందరెడ్డి, బద్వేలు శాసనసభ్యులు సుధా బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ శ్రీ రామ్ గోవింద్ రెడ్డి, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దేవాలయాలన్నీ కూడా ఎక్కడైనా ఫారెస్ట్ కాన్సెప్ట్ ఉంటారు. ఎక్కువ ఫారెస్ట్ భాగంలోనే ఎక్కువన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం కానివ్వండి, అహోబిలం కానివ్వండి, మహానంది కానివ్వండి, పవిత్ర క్షేత్రం తిరుమల దేవస్థానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి హాస్పిటల్. మరి అవన్నిటికీ కూడా కొత్త కొత్త ఓట్ చేస్తున్నారు, కొత్త కొత్త నిర్మాణాలు వస్తున్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను నిన్ననే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి అహోబిలం వెళ్ళొచ్చాను. అక్కడ బ్రహ్మాండమైన చూపే రోడ్డు కూడా ఏర్పాటు చేయడం, కొత్త కొత్త అన్నదాన సత్రాలు కడుతున్నారు, మరి రోడ్స్ చేస్తున్నారు, ఇంట్లో రోడ్స్ చేస్తున్నారు, ప్రహరీ గోడలు కడుతున్నారు. మరి అదేవిధంగా మహారాజు కూడా బాగా డెవలప్ అయింది. మరి ఈరోజు తిరుమలలో చుట్టూ దాదాపు కొన్ని కిలోమీటర్ల పరిధిలో కొత్త కొత్త ఈరోజు హైకోర్టు కూడా పెద్ద కాంక్రీట్ భయం హైకోర్టు అందించి మళ్ళీ దాన్ని కాపాడాలని కూడా ఈరోజు. మరి అటువంటివి జరుగుతూ ఉంటే ఎక్కడే కానీ ఈ రాష్ట్రంలో లేకుంటే కేవలం ఒక కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి ఈ యొక్క షరతులన్నీ ఉండేదని చెప్పి నేను అడుగుతాను. కాశీరెడ్డి నాయన ఆశ్రమానికేనా? మరి ఇప్పుడు కాదు, 35 నుంచి కూడా ఆయన ఆశ్రమానికి ఆ రోజు నుంచి కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విజయభాస్కర్ రెడ్డి గారు ప్రయాణానికి రాజశేఖర రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి కేంద్రానికి రాసినట్టు లేక ఇలాంటి ప్రభుత్వానికి తెలియదు అని చెప్పేసి ఈరోజు నాయకులు చెప్తున్నారే. ప్రభుత్వానికి తెలియకుండా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారా డిస్కౌంట్ చేయమని చెప్పేసి? ఆర్డీఓ గారు వస్తారా, పోలీసులు వస్తారా ఇక్కడికి డిస్కౌంట్ చేస్తారా? రాయలసీమలో ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేస్తున్నారంటే మనుషుల మనోభావం ఇదే కాదు. మరి గోశాల చూసాం, గోశాల ఏం చేసిందంటే మీరు 200 తేడా వాటిని కాపులా వేసేటట్టు. మరి ఇక్కడుండే భక్తులకు వచ్చేసి స్త్రీలకు మరుగుతోటి అది ఏం చేసిందండి? వచ్చిన వాటిని చేసుకున్నాడు. మరి ఇక్కడ చూసే 1 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి జరిగింది. ప్రభుత్వం నుంచి 1 రూపాయి లేదు, అంతా దాతలు ఇచ్చినటువంటి డబ్బుతోనే ఈ యొక్క క్షేత్రం అభివృద్ధి. ఇంకా కొన్ని అడ్డంకులు పోతే ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ యొక్క జ్యోతి క్షేత్రం ఏమైనా కళ్ళబొల్లి మాటలు వద్దు. మేము నిర్మాణాలు చేస్తామంటున్నారు. చెప్పండి, నేను ఈరోజు మార్కింగ్ ఇచ్చాడు. అయ్యా, ఫారెస్ట్ అనుమతి లేకుండా మీరు ఏ రకంగా మార్కింగ్ ఇస్తారు, ఏ రకంగా కడతారో నాకు చెప్పండి. అంటే ఇద్దరు కట్టి ఉండదని చెప్పడం లేదా? నువ్వు ఏ రకంగా కడతావు చెప్పు. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎట్టిస్తారండి మార్కింగ్ చేసి పెట్టారు. ఈరోజు మేము వస్తున్నామని చెప్పేసి అంటే మేము కడితే అనుమతులు లేవు, వాళ్ళు కట్టేదానికి మాత్రం అనుమతులు ఉంటాయా? ఇది ఎక్కడి న్యాయమండి అసలు? ఏదేమైనా నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆ బీజేపీ ప్రభుత్వంలో మీ క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. మీ భాగస్వామ్యం ఉంది అక్కడ కేంద్రంలో. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రాసినట్టు ఆ 12 హెక్టార్లు ఈ యొక్క క్షేత్రానికి కాసిన ఆయన ఆశ్రమం యొక్క మేనేజ్మెంట్ వేసిన దీన్ని ఇంకా మంచి రకాల అభివృద్ధి జరిగే అవకాశం. ఇష్టం చేయమంటారు. కొన్ని ఆర్టీసీ బస్సులు కూడా రాని కూడా చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశమేమి? కాశీరెడ్డి నాయన ఆశ్రమం అభివృద్ధికి రాకూడదు, ఇది బాగుపడకూడదు, దీని యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతీయాలా అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వం వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బేస్ పెట్టి ఎన్ని ఉద్యమాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా సరే మనకు ఆ 12 హెక్టార్లు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఇప్పించే మీలో చిత్తశుద్ధి ఉంది ఈ యొక్క డెవలప్మెంట్. లేకపోతే మాత్రం మీరు అన్ని రకాల ఉపయుక్తులు కుటుంబం మీరు ఎలాంటి చిత్తశుద్ధి లేదు అని అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పేది మనం పార్లమెంట్ జరుగుతూ ఉంది. కూడా ఉంది. మరి వెళ్ళండి, సీఎం గారు వెళ్ళండి, గవర్నమెంట్ కోసం ఢిల్లీకి పోతానే ఉన్నాడు. కూర్చోండి, ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర కూర్చోండి, పర్మిషన్ తీసుకొని రండి. గౌరవంగా మేము కూడా సన్మానిస్తాం, అభినందిస్తాం. ఆశ్రయించిన భక్తులు అంటే కూడా మేము కూడా అన్ని రకాల ఆశీర్వదిస్తామని చెప్పి అట్లా చేయకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు దురుద్దేశంతో కాశీరెడ్డి నాయన ఆశ్రమాన్ని అన్ని రకాల అభివృద్ధి జరగకూడదు, దీన్ని డిస్ట్రాక్ట్ చేయాలనే ఉద్దేశం మీకుందని నిరూపణ అవుతుందని చెప్పేసి చెప్పాను. జ్యోతి క్షేత్రానికి ఇవాళ మరి పెద్దలు శాసనసభ్యులు సుధమ్మ గారు, అదేవిధంగా పెద్దలు గోవింద్ రెడ్డి గారు, రఘురామ్ రెడ్డి గారు అందరం సందర్శించడం జరిగింది. స్థానిక ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన నాయకులు, ప్రజలు అందరం కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో జ్యోతి క్షేత్రంలో జరిగిన పరిణామాలు చాలా బాధాకరము. ఎంతోమంది ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంతోమంది మనోభావాలు, సెంటిమెంట్స్ దెబ్బతిన్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి జ్యోతి క్షేత్రానికి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేస్తా ఉన్నాం. దాదాపు ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన చరిత్ర ఒకసారి చూస్తే 200 సంవత్సరాల పైచిన చరిత్ర ఇక్కడున్న నరసింహస్వామి గుడికి ఉంది. దాదాపు 1895లో అప్పుడు ఇష్యూ చేసిన గజెట్ నోటిఫికేషన్లోనే ఈ అటవీ ప్రాంతంలో నరసింహస్వామికి సంబంధించిన గుడి దాదాపు 0.5 హెక్టార్స్ ఉందని చెప్పి ఎప్పుడో 1895లోనే నోటిఫై అయిన పరిస్థితి. మరి ఇవాళ కాశీరెడ్డి నాయన గారు, కాశీరెడ్డి గారు, సమర్థ సద్గురు కాశీరెడ్డి గారు లక్ష్మీ నరసింహస్వామి భక్తునిగా, నరసింహస్వామి భక్తునిగా ఇక్కడ ఎన్నో సేవలు చేసి ఇక్కడ జీవ సమాధి అయిన పరిస్థితి. ఆయనకు సంబంధించిన ఆశ్రమం, కాశీరెడ్డి నాయన ఆశ్రమం మరి నిర్మాణం ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి. మరి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర, నిత్యం అన్నదానం జరిగే ప్రాంతం. ఈ ఆశ్రమంలో, ఈ గుడి పక్కన నిత్యం అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు, ప్రతి పూట అన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు వేల మంది వస్తారు. పండగలప్పుడైతే విపరీతమైన జనం వస్తారు. ఇంత విశిష్టత, ఇంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది జ్యోతి క్షేత్రం. ఇటువంటి ప్రాంతానికి సంబంధించి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి దాదాపు ఇక్కడికి రావడానికి రోడ్ ఏదైతే ఉందో ఒక 3.26 హెక్టేర్స్ రోడ్డు, ఆ రోడ్ అయితేనేమి, జ్యోతి క్షేత్రంలో జరిగిన నిర్మాణాలు దాదాపు 9.72 హెక్టేర్స్, మొత్తం కలిపి 12.98 హెక్టేర్స్. ఇదంతా కూడా అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేసి ఈ గుడికి, యాజమాన్యానికి అందించండి. దానికి ప్రతిఫలంగా యాజమాన్యం మీరు ఏం పెనాల్టీస్ వేసినా, అఫారెస్టేషన్కి సంబంధించి మీరు 2 3 భూమి అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికి పూర్తి పూచి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 2023లో కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఎంతో స్పష్టంగా 12.98 హెక్టేర్స్ భూమిని అటవీ శాఖ నుంచి మరి ఈ యాజమాన్యానికి, జ్యోతి క్షేత్రానికి సంబంధించి
కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి అందించమని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది. ఈ లేఖ రాసిన తర్వాత మళ్ళా పెద్దలు గోవిందరెడ్డి గారు అనేక మంది కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించిన పెద్దలు ఢిల్లీకి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత నాతో పాటు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఇద్దరం కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి గారిని కలిసి విన్నవించి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను అప్రూవ్ చేయమని చెప్పి మనవి చేయడం జరిగింది. మరి ఇది దీనికి సంబంధించిన చరిత్ర. మరి ఈరోజు అప్పట్లో ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి డెమాలిషన్ చేసే సాహసం చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాం. మరి ఇవాళ మరి గడిచిన కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాలు చాలా బాధాకరం. ఇక్కడ విడతల వారీగా 3 విడతల్లో మరి అనేక ఆశ్రమాలు కావచ్చు, గోశాలకు సంబంధించిన నిర్మాణం కావచ్చు, కొన్ని టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డెమాలిషన్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ మాకు సంబంధం లేదు, మాకు తెలియక జరిగాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత మాత్రం కూడా వాస్తవం అయితే కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా అటవీ శాఖకు సంబంధించిన స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారికి రాయడము, కలెక్టర్ గారు ఇన్ రిటర్న్ జనవరి 1, 2025 కలెక్టర్ గారు స్పష్టంగా ఇక్కడ ఉన్న ఆశ్రమానికి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా డెమాలిష్ చేయమని, ఎవిక్ట్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఇవి. ఆర్డీఓ, అటవీ శాఖ, పోలీస్ శాఖ ఈ 3 శాఖలు సమన్వయం చేసుకొని ఈ మాదిరి డెమాలిష్ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు. మరి స్పష్టంగా స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ నుంచి కలెక్టర్కు, కలెక్టర్ నుంచి ఆర్డీఓకు, పోలీస్ శాఖకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంతమందికి ఆదేశాలు వస్తే ఈ ప్రభుత్వం మాకు తెలియకుండా జరిగిన తప్పిదమని చెప్పి చెప్పడము నిజంగా కంటి తుడుపు మాటలు, కంటి తుడుపు చర్యలుగా భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేసే ఉద్దేశము ఏ ఒక్కరికి కూడా లేదు. అందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్ట్ మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల. కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా, ఇక్కడ ఏం జరగాలన్నా, ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండోమెంట్స్ మంత్రి గారు అన్నారు దీన్ని మేము ఎండోమెంట్స్లోకి తీసుకుంటామని చెప్పి. మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్లోకి ఒకవేళ తీసుకోవాలన్నా, లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి